ఒక మర్డర్ చేశాడు. అయ్యో, అసలు జైలుకే పోలేదు, ట్రయల్ 6 నెలల్లో కంప్లీట్. టూ మచ్ ఉన్నది. ప్రపంచ నేర చరిత్రలో ఇటువంటి రాజా మాట సెంట్రల్ జైల్లోనే ఫుల్గా జనం ఉంటారు కదా. వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పెట్టి అఫెన్సులు 323లో ఆ పక్కన ఉచ్చబోసుకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు లోపల జైల్లో 20 ఏళ్ళు మొక్కుతారు వాళ్ళు ఉంటారు. వీళ్ళు మట్టుకు ఏమి కాదు. సరే ఇదంతా ఎందుకు రాజా, దయచేసి నా కథేనండి చెప్పు. నేను మీకు చెప్పాను కదా, ఒక ఎంపీ, ఒక ఎస్పీ, ఒక జీపీ, ఇవన్నీ మరి విపులీకరంగా నన్ను అడగొద్దు రాజా, మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. వినండి, మీ చాలా తెలివైన వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి. ఈ జీపీ అన్నాను చూడండి, ఈయన పేరు చిత్తకార్తు. చిత్తకార్తుడు? అవును, చాలా విచిత్రం ఉంది పేరు చిత్తకార్తు. ఈయన ఒక జింగిరి. జింగిరి? అవును. ఈ ఎంపీ అన్నాను చూడండి, ఆయన కొడుకు, కోడలు. ఎంపీ పేరు జేజే. జేజే. వీళ్ళకి ఒక చెంచా ఉన్నాడు ఎస్పీ, వాడికి ఇంకో చెంచా ఉన్నాడు. ఇట్లా ఒక డజన్ క్యారెక్టర్లు, 30 డజన్. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. నా కథలోకి వస్తా, మెమరీ ఎక్కువ. నేను రాజా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నడుపుతున్నా. ఓకే. నా సొంతానికని నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నా శంషాబాద్ లో. ఎప్పుడు? లాంగ్ లాంగ్ అగో, సో లాంగ్ అగో, నోబడి నోస్ హౌ లాంగ్ అగో, ఎప్పుడు కొన్నా. సరే, అన్నిటికీ పనికి వస్తాడు కదా అని ఒక ఎంపీ కొడుకుతో లింక్ పెట్టుకున్నా. ఫ్రీగా పార్ట్నర్షిప్ పెట్టుకున్నా. సరే, ఈ లోపల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పుణ్యమా, చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా, మన హైటెక్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా వల్ల, రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి, ఆయన వల్ల మా ల్యాండ్ 1000 కోట్లకు పెరిగింది. 1000 crores. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఎంపీ గారు ఉన్నారు చూసారా, ఆయన ఫీల్డ్ లోకి దిగారు. ఎంపీ గారు దిగి, ఎంపీ జేజే, ఆయనకంటా నేను సేల్ డీడ్ రాసియాలంట. ఏమని? మొత్తం ల్యాండ్ అంతా ఎంతకైనా అడగండి. ఎంతకి? ఎకరం 60 రూపాయలు. అయ్యా, ప్రివేలింగ్ మార్కెట్ రేట్లో హాఫ్ అన్నాయి, కాలన్నాయి, క్వార్టర్ అన్నాయి అని మొత్తుకున్న కాళ్ళ వెళ్ళబడ్డా. అయ్యో, కుళ్ళ పొడిచే